హలో గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో మన అందరి ఫేవరెట్, సో ఫైనల్గా అయితే మన ఫేవరెట్ ఫెస్టివల్ గణేష్ చవితి అయితే వచ్చేసింది. సో ఇవాళ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 16th మండే, అంటే ఇవాళ 10th డే అనమాట. అండ్ మా గణేష్ నిమజ్జనం కూడా ఇవాళే ఉంది. అండ్ మీకు తెలుసు కదా, రెబల్ యూత్ అసోసియేషన్ మల్లాపూర్ అని లాస్ట్ 2 years నుంచి నేను వాళ్ళతోనే అసోసియేట్ ఉన్నాను. మేమందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఒకసారి శ్రీశైలం వెళ్ళాము, ఒకసారి ట్యాంక్ బండ్ వెళ్ళాము లాస్ట్ టైం. సో దిస్ టైం కూడా ట్యాంక్ బండే అవుతుంది. మొన్న అన్నదానంకి వెళ్ళినాను అనమాట. ఈ విధంగా జరిగింది. సో మనం Day 1 రోజు వచ్చాము. ఆ రోజు నైట్ పూజ అటెండ్ అయ్యి వెళ్ళిపోయినా, హెల్త్ బాగాలేదు. సో ఇదే అనమాట మన రెబల్ యూత్ అసోసియేషన్ మల్లాపూర్ది. ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడికి వస్తాము, ఒక్కొక్క ప్లేస్కి వెళ్తాము నిమజ్జనానికి. ఒకసారి శ్రీశైలం వెళ్ళాం, ఒకసారి హుస్సేన్ సాగర్ వెళ్ళాం. ఈసారి ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఇంకా కన్ఫర్మ్ కాలే. సో ఈసారి వినాయకుడు మాది సూపర్ ఉన్నాడు అనమాట. వెనకాల శ్రీరాముడు ఉన్నాడు. మస్తే పెద్ద మనుషులందరూ ఇన్నే ఉన్నారు అయితే. సో ఈసారి విగ్రహం ఇట్లా ఉందన్నమాట. వెనకాల రాముడు, ముందు గణేశుడు. సెలెక్షన్ ఇదేనా పవన్ అను అట్లా. అభిషేక్ ఏమండిస్తుండ్రు? మొత్తం గిరణ్ చెఫ్. బగారా చేస్తారు అయిపోయింది, మొత్తం అంతా అయిపోయిందా? మసాలా అయిపోయింది. సో ఆల్మోస్ట్ డన్ అనమాట. లాస్ట్ డే నిమజ్జనం ఇవాళ, తెలుసు కదా, మొత్తం రప్చికే ఉంటుంది. సో ఇప్పుడు మనం వెళ్ళి ప్రిపరేషన్స్ ఏంటిది, ఎంతవరకు వచ్చినాయి, మనం పోయి చేద్దాం. సో టైం 2 అవుతుంది, 2 PM మధ్యాహ్నం. సో ఒక 7:30 తర్వాతనే స్టార్ట్ అవుతుంది మా లడ్డు ఆక్షన్లు ఇవన్నీ. సో దగ్గర ఇక్కడ నుంచి 12-1 గంటకి స్టార్ట్ అవుతాం అనమాట. బాలాపూర్ నుంచి టువర్డ్స్ ట్యాంక్ బండ్కి. ఆల్మోస్ట్ మార్నింగ్ అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోతుంది. పొద్దున్న 9-10 అవుతుంది మన టర్న్ వచ్చేసరికి. ఎందుకంటే ప్రతి గణేష్ రేపు వస్తారు కదా, సో టైం పడుతుంది. కార్లో వచ్చినాను, ఎందుకు అంటే బైక్లో పెట్రోల్ లేదు. ఇక కార్ తీసుకొని వస్తున్నా. సో ఇది మన ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట, RCI రోడ్. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఒక 1/2 hourలో ఉంటుంది. ఈ పాటికి 1,00,000 సార్లు చూస్తుంటారు ఈ రోడ్ మీరు. కార్లో కానీ బైక్లో కానీ బాగుంటుంది ఈ రోడ్. సో ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి అనమాట. వెయిటింగ్. ఇప్పుడే మన టస్కర్ కూడా వచ్చింది. ఇక దీన్ని రెడీ చేయాలా, మొత్తం పువ్వులతో రెడీ చేసి మొత్తం అంతా బొట్లు పెట్టి దీన్ని మంచిగా అలంకరిస్తారు. DJ Sai Ganesh.
సో ఇప్పుడే గణేష్ అయితే పైన పెట్టినాం అనమాట. చాలా కష్టపడ్డాం. ఆల్మోస్ట్ 12 feet గణేష్ కదా, మొత్తం ఎక్కియడానికి చాలాసేపు పట్టింది. ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసుకొని స్టార్ట్ అవుదాం. సో ఇప్పుడే గణేషుడు అయితే లారీలో ఎక్కిచ్చేసాము. సో ఇప్పుడు డెకరేషన్ పని నడుస్తుంది. మనం ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి ఇంకొచ్చేద్దాం. లడ్డు ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. టైం 5:30 అవుతుంది. ఒక గంటలో ఇక అన్ని కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. మన ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ వద్దాం. సో ఇప్పుడే వచ్చేసినాం అనమాట. డెకరేషన్ అయితే సూపర్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం పవన్ భాయ్ అనే మొత్తం చేసింది. అక్కడ సౌండ్ సెట్ అవుతుంది. ఇప్పుడు లడ్డు ఆప్షన్స్ కానీ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో డెకరేషన్ అయితే అయిపోయింది అనమాట. వెనుక సౌండ్ వస్తుంది. ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తారు. హైలైట్ ఉంది డెకరేషన్. వేలంపాట పాల్గొనవలసిన భక్తులు త్వరగా రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా భగవంతునిపై ఉన్న కండువ అధికంగా వేలంపాట వేయబడుతుంది. ఇట్టి వేలంపాటలో ఎవరైతే విజేతలుగా నిలుస్తారో వారు శ్రావణ మాసం తొలి సోమవారం రోజు, అంటే వచ్చే సంవత్సరం 2025 శ్రావణ మాసం తొలి సోమవారం రోజు అట్టి రుసుము చెల్లించవలసిందిగా కోరుచున్నాము. ₹10 నోట్ల దండ వేలంపాట జరుగుతుంది. ఉత్సవ సమితి వారి పాట 1,111 రూపాయలు. 2,222 రూపాయలు పడగంటి విజయ్ కుమార్ గారి పాట. 3,001 రూపాయలు సీతారామరాజు గారి పాట. 3,001 రూపాయలు జూలూరు సీతారామరాజు గారి పాట. 4,000 రూపాయలు పడకంటి విజయ్ కుమార్ గారి పాట. 5,001 రూపాయలు జూలూరు సీతారామరాజు గారి పాట. ఒకటోసారి 6,000. ఒకటోసారి 6,000 రూపాయలు పవన్ బ్రిటిష్ గారి పాట. ఒకటోసారి 6,000 రూపాయలు. అయ్యా గారు క్షమించాలి, ₹1 వేసుకున్నాం. 6,001 రూపాయలు. 6,001 రూపాయలు పవన్ బ్రిటిష్ గారి పాట. రెండోసారి భార్గవ్ నిర్మల గారి పాట 7,001 రూపాయలు. మన మిత్రుడు, యూట్యూబ్ ఛానల్ మిత్రుడు భార్గవ్ గారి పాట 7,001 రూపాయలు. 7,001 రూపాయలు. ఒకసారి భార్గవ్ గారి పాట 7,001 రూపాయలు. రెండోసారి భార్గవ్ గారి పాట 7,001 రూపాయలు. పూజ జరిపించిన కలశము, అటు కలశాన్ని వేలంపాట చేస్తున్నాము. ఉత్సవ సమితి వారి పాట 2,501 రూపాయలు.
కలశం లోపల నీళ్లు 2 విగ్రహం 3000 రూపాయలు గుండా అభిషేక్ గారి పాట 3333 జిడిగం సతీష్ గారి పాట రాయల్ ఎన్ఫీల్డ్ 3333 4444 రూపాయలు గుండా అభిషేక్ గారి పాట ఆల్ ఫోర్స్ 4444 రూపాయలు మురళిని గొప్ప శైలెత్తున్నాడు 4444 రూపాయలు గుండా అభిషేక్ గారి పాట నామాలు శివగారి పాట 22,000 రూపాయలు పదకొండు శివగారి పాట 25,000 రూపాయలు అఖిలేష్ మిశ్రా గారి పాట 25,000 అఖిలేష్ మిశ్రా గారి పాట 26,000 అరుణ గారి పాట 30,000 రూపాయలు విద్యు గారి పాట 30,000 రూపాయలు విద్యు గారి పాట 32,000 రూపాయలు నామాలు శివ 32,000 నామాలు శివ 32,000 33,333 33,333 రూపాయలు 33,333 35,000 రూపాయలు రణంపల్లి గిరిబాబు గారి పాట 35,000 రణంపల్లి గిరిబాబు గారి పాట 40,000 రూపాయలు పలకండి విజయకుమార్ పాట ఒకసారి 40,000 రూపాయలు పలకండి శివకుమార్ పాట 46,000 శివగారి పాట 47,000 1,50,000 పదకొండు విజయ్ కుమార్ గారి పాట 49,999 ఏకం 50,000 50,000 ₹1 జోర్ సే 55,555 పలకండి విజయ్ కుమార్ గారి పాట రూపాయలు తక్కువ 60,000 ₹1 తక్కువ 60,000 ఆలోచించిన ఆశాభంగా అయినా చెప్తున్నావు 59,999 ₹1 తక్కువ అఖిలేష్ మిశ్రా గారి పాట ఒకసారి 59,999 రూపాయలు అఖిలేష్ మిశ్రా గారి పాట ఇప్పుడే ఆప్షన్స్ అయితే అయిపోయినాయి అన్నమాట.
2:30 అయింది అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇంకా 1 అవర్ పొద్దున అవుతుంది. నిన్న స్టార్ట్ చేసినాం, ఇంకా ఇన్నే ఉన్నాం. టైం 2:30 అయింది అనమాట. ఇంకా ఇక్కడే ఉన్నాము. సైదాబాద్ ఇప్పుడే కోటికి వచ్చామన్నమాట. తగులుతుంది. ఇప్పుడే ఎంజిఆర్ మార్కెట్ సో గైస్ ఇప్పుడే మనం ఎంజిఆర్ మార్కెట్కి వచ్చామన్నమాట. భలే ఉంది లారీ మొత్తం డీజే లాగా ఉంది. అన్న ఉన్నాడు ఇక్కడ. డీజే పాటలు పెట్టవా? Crazy from Mehboob టైం 5:30 అయింది అనమాట. ఇప్పుడే వచ్చాము. మనది వెనకాల ఉంది, 3rd ఉంది. మన ముందు ఇంకా 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. చాలా రష్ ఉంది. ఇవాళ 10th డే కదా.
టైం అయితే 8:30 AM అవుతుంది. నిన్న 8:30కి స్టార్ట్ చేస్తే రాత్రి ఇవాళ పొద్దున 8:30కి మన నిమజ్జనం అయిపోయి ఇక ఇంటికి వెళ్తున్నాం. సో ఇది అస్సలు ఓపిక లేదు, భయంకరంగా నిద్ర వస్తుంది. చలో సీ యు దెన్, బాయ్ బాయ్.